పెండింగ్ ఈ చలాన్లు ఉన్నాయా? ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదా? నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇకపై ఈ చలాన్ ఆధారంగా ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నారు పోలీసులు. అంతేకాదు కటకటాల వెనక్కి నెట్టేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ పేరు చెబితే భయపడిన వారుండరు. నగరంలోని రోడ్లన్నీ ఎప్పుడు చూసినా రద్దీగా కనిపిస్తాయి. ఇంట్లోంచి బయలుదేరిన వారు తిరిగి ఇల్లు చేరే వరకు గండమే. అయితే ట్రాఫిక్ మహమ్మారిని తరిమి కొట్టడంతో పాటు నగరవాసుల్లో ట్రాఫిక్ క్రమశిక్షణ అలవాటు పడేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా చుడిపించేందుకు సిద్ధమయ్యారు. సిబ్బందికి కెమెరాలు ఇచ్చి రూల్స్ పాటించిన వారిని కెమెరాలో బంధించాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆధారాలతో సహా వారిపై కేసులు నమోదు ప్రారంభించారు. ప్రధాన కూడళ్ల దగ్గర అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేశారు. రూల్స్ అతిక్రమించిన వాహనదారుల ఫోటోలు తీసి వారి ఇంటికి చలాన్లు పంపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేసే వారికి ఇకపై కఠిన శిక్షలు తప్పవు. ఇటీవల యువకులు ట్రాఫిక్ ఉల్లంఘనలు శృతి మించుతున్నాయి. చలానా వచ్చినప్పుడు చూసుకుందాంలేనని కొందరు, చలానా వచ్చినప్పుడు చెల్లిస్తే సరిపోతుందంటూ మరికొందరు ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడుతున్నారు. ఇటువంటి వారికి చెక్ పెట్టేందుకు ఆధారాలతో సహా కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలు చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఈ చలాన్లతో పాటు 5 సార్ల కంటే ఎక్కువగా నిబంధనలు పాటించిన వాహనదారులు కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నారు. చలానాలు వచ్చినా పట్టించుకొని వాహనదారులకు ముందుగా నోటీసులు ఇవ్వడం జరుగుతుందని, తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ పనిష్మెంట్లు ఇవ్వటం అనేది మనకి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులో గతంలో డ్రంక్ అండ్ డ్రైవింగ్కి మట్టుకే అది పరిమితం అయి ఉండేది. మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం దైనందిన జీవితంలో కూడా. ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, లేకపోతే సిగ్నల్ రెడ్ లైట్ ఉన్నా కానీ కూడా జంప్ చేసి వెళ్ళటం అనేది కానివ్వండి, లేకపోతే కనుక వన్ వేల్ నో ఎంట్రీ అని ఉంటే కనుక అక్కడ దాంట్లో నో ఎంట్రీ బోర్డ్స్ ఉన్నా కానీ కూడా అదే దాంట్లో రాంగ్ సైడ్ ఎంట్రీలో వెళ్ళటం కానివ్వండి. సో వాటిలో కూడా క్లియర్గా చట్టంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసిందనమాట. మోటార్ వెహికల్ యాక్ట్ 1988లో ఏమనుందంటే క్లియర్గా ప్రతి వైలేషన్కి కూడా, అంటే దీంట్లో ప్యూనిటివ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సెక్షన్ 177 నుంచి ఆల్మోస్ట్ 192, 193 దాకా కూడా వీటికి ఫైన్ ఆర్ లేకపోతే ఇంప్రిజన్మెంట్ కూడా అనేది కూడా ఇచ్చారనమాట చాలా ప్రొవిజన్స్లో. ఈ చలాన్ అందుకున్న వాహనదారులు వాటిని చెల్లించి తిరిగి నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా నడుపుతూ ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు 1988 మోటార్ వెహికల్ చట్టంలో ఉన్న నిబంధనలను పకడ్బందీగా అమలు చేయబోతున్నారు.